నమస్తే. రండి బాబు. నమస్తే. నమస్తే. కూర్చోండి. నమస్తే. నమస్తే. కూర్చోండి బాయ్. కరెక్ట్గా వచ్చాడుగా. ఏంటి పెళ్ళికొడుకు నచ్చాడా? ఏంటి చూడగానే నచ్చాడంటున్నా? పెళ్ళికొడుకు ఒడ్డు పొడుగు ఉన్నాడని కదా. చిపోవే. హార్బర్లో ఒక అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించినందుకు బ్రిటిష్ పోలీసుల్ని ఎదిరించాడు. తెలియని అమ్మాయికి అంత విలువిచ్చాడంటే ఖచ్చితంగా నిన్ను కూడా బాగా చూసుకుంటాడని నమ్మకం ఉంది. ఇంతకుముందు ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారా? అయ్యో లేదే, తనే పెళ్లి కొడుకని ఇప్పుడే తెలిసిందే. బాయ్, పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడు? బ్రహ్మాండంగా ఉన్నాడు సుబ్బయ్య. అవును, పెళ్ళెప్పుడు పెట్టుకుంటున్నారు? శ్రావణ మాసమే. రే, ఇంకా అమ్మాయిని చూడలేదు, అప్పుడే పెళ్లి గురించి మాట్లాడుతున్నారు. నేను ఆ అమ్మాయిని చూడలేదురా. చూడలేదా? అమ్మాయి అందంగా ఉంటుందని చెప్పావు. సుబ్బయ్యని చూసావా ఎంత అందంగా ఉన్నాడో, అందుకే అలాగని చెప్పాను రా. నేను ఇప్పుడు అమ్మాయిని చూడాలి. అయ్యా, పెళ్లి కొడుకు దాహం వేస్తున్నట్ట, కాఫీ తెప్పిస్తారా? పెళ్లి కొడుకుని చూసిన సంతోషంలో అసలు సంగతి మర్చిపోయాను. మా కాఫీ తీసుకోరా. తరతరాలుగా పెళ్లి కూతురుని అలాగే పిలుస్తారు. అలా చూడకరా, వచ్చేది పెళ్లి కూతురు కాదు, వాళ్ళమ్మ. నేనెక్కడ రామని చూస్తున్నాను, అమ్మాయి వస్తుందేమోనని గుమ్మాన్ని చూస్తున్నాను. నువ్వు ఎంత చూసినా గుమ్మం కదిలిస్తున్నావు కానీ ఆ అమ్మాయి మాత్రం రాదు. నమస్కారం. పర్వాలేదు, కూర్చో బాబు. నమస్కారం అమ్మా. కృష్ణ, ఏంటి అబ్బాయి ఏదో చెప్తున్నట్టున్నాడు? అదే అబ్బాయి ఏం చూడకుండా ఎలాగని. మర్చిపోయాను, నాతో రండి. ఏమైనా సుబ్బయ్య గారి పద్ధతిరా, మనల్ని అమ్మాయి దగ్గర తీసుకెళ్తున్నా పద్ధతికుంటూ. బాబు రండి. మా నమస్కారం అయ్యా. తను మన ఇంటి పని మనిషి. 10 సంవత్సరాలుగా ఇక్కడే ఉంది. పెళ్ళైన తర్వాత మీ ఇంట్లోనే పనిచేస్తుంది. సరేనయ్యా. మీరు రండి. కింద భోజనం రెడీగా ఉంది, మీరు వెళ్ళి భోంచేయండి. రండి బాబు. మా నమస్కారం అయ్యా. మా అమ్మాయి స్నేహితురాలు. నమస్కారం. బాగా చూసుకోరా. అదే రేపు పెళ్ళి అయిన తర్వాత చూడడానికి వస్తుంటుందిగా అప్పుడప్పుడు, అందుకే చెప్పాను. నువ్వు వెళ్ళమ్మా. బాబు, ఈ నగలన్నీ ఆనంది కోసమే. నాకు ఆనంది ఒకటే కూతురు, తనని సంతోషంగా చూసుకో. చూపిస్తేగా చూసుకోవడానికి. ఏంట్రా వాగుతున్నావు? అదే మీలాంటి మామగారు దొరకడం మావాడు అదృష్టం అంటున్నానండి. రండి. ఏంట్రా? నన్నేం చేయమంటావురా? ఆయన చూస్తేనే భయం వేస్తుంటే, పైగా ఆయన నడక చూడు, ఏదో సాధించిన లాగా ఇట్టాపోతున్నాడు. పాపమే, తను నిన్ను చూడాలని ఎంత తప్పిస్తున్నాడు. ఎందుకలా చేస్తున్నావు? నిశ్చితార్థం అయ్యేంత వరకు ఒకరినొకరు చూసుకోకూడదని నాన్నగారు చెప్పారు.